కామారెడ్డి జిల్లా రైతుల అరెస్టును ఖండించిన మాజీ ఎంపీపీ లగచర్ల గిరిజన రైతులను అక్రమ అరెస్టును ఖండిస్తూ రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు టీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించిన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి V3 ఛానల్తో ముఖాముఖిగా మాట్లాడారు. బేషరతుగా రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కొడంగల్ నియోజకవర్గంలో రైతులపై అక్రమ కేసులు బనాయిస్తూ అక్రమ అరెస్టును నిరసిస్తూ రామారెడ్డి మండల కేంద్రంలో రైతులు మరియు బీఆర్ఎస్ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ రైతులను అరెస్ట్ చేసిన క్రమంలో మన మధ్యలో రామారెడ్డి ఎంపీపీ దశరథ్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎంపీపీ. ఆయనతో ఒకసారి మాట్లాడి మనము తెలుసుకుందాం. అరెస్టు పైన కానీ ప్రభుత్వం పైన కానీ వారు ఎలా స్పందిస్తున్నారో ఒకసారి మనం మాట్లాడుకుందాం. సార్ చెప్పండి సార్, రైతులు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో రైతులు, గిరిజన రైతులు, దళిత రైతులు, అన్ని వర్గాల రైతులు ఫార్మా కంపెనీ కొరకు తన అల్లుని కంపెనీ కొరకు రైతుల భూములు అక్రమంగా తీసుకుంటే అక్కడికి వచ్చిన అధికారులను, కలెక్టర్ను ఆ గ్రామ ప్రజలు నిలయడం జరిగింది. దాన్ని దాడిగా చిత్రీకరించి అర్ధరాత్రి గ్రామాలలో 1000 మంది పోలీసులు వచ్చి మహిళలు, పిల్లలను చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళను చిత్రహింసలకు గురి చేసి అరెస్ట్ చేయడం మేము మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా మండల కేంద్రంలో గిరిజన సంఘాల మరియు మా పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఇప్పుడు ముఖ్యమంత్రికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వారి మీద ఎలాంటి కేసులు లేకుండా బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి. లేకపోతే మేము మా పార్టీ ఆదేశాలు గిరిజనులు, SC, ST అన్ని వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక దిగజారి మాట్లాడుతున్నాడు. తన మాటలు చూస్తే ఇలా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడతలేడు. కాబట్టి ఒక గౌరవమైన పదంలో ఉండి అలా మాట్లాడడం తప్పు. అదేవిధంగా మేము ఇప్పుడే చెప్తున్నాం, నిన్న కూడా సిరిసిల్లలో ఏమని చెప్పిండు, ఆ భూములు తొండలు గుడ్లు పెట్టని భూములు అని చెప్పిండు. అది ఇలా పోయి చూస్తే అక్కడ సారవంతమైన భూములు, 2 పంటలు పండే భూములు చూస్తే ఇప్పుడు ఆల్రెడీ మనకు టీవీలలో కూడా వస్తుంది ఆ భూములు ఎటువంటి భూములు. అంత గిరిజనుల భూములు, అవి మంచి పంట పట్టించుకొని బతికే భూములు 5-10 లక్షలకు ఇవ్వాలని వాళ్ళని బలవంతం చేస్తుండ్రు అతని సోదరుడైన తిరుపతి రెడ్డి గారు. కాబట్టి అక్కడ దగ్గర 50 నుంచి 60 లక్షలకు తక్కువ ఎకరా ఉండదు. కాబట్టి వాళ్ళు ఫార్మా కంపెనీ అద్దన్నప్పుడు నిన్ను ఓట్లేసి గెలిపించిన నీ సొంత బిడ్డలటువంటి ఆ ప్రాంతము ఓటర్ల మీద దాడి చేసుడు కరెక్ట్ కాదు. ఇలా ప్రజాప్రభుత్వం అంటే ఏముంది, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉంది. గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులు కాల రాసినట్టు ఇలా మన తెలంగాణ ప్రాంతంలో నడుస్తున్నది. ఇలా నిరుద్యోగులు కావచ్చు, ఇలా విద్యార్థులు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఇలా రైతులు ప్రతి వర్గము 12-11 నెలలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడ్డది. కాబట్టి ముఖ్యమంత్రి ఏదైనా 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చిరు, 5 ఏళ్ళు గత ముఖ్యమంత్రి కన్నా మంచి పని చేసి ప్రజల అభిమానం చూరగొనాలి. కానీ ఏదో అసహనానికి గురై గతంలో మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నించినందుకు నిర్బంధం విధించి మీరు మానుకోటలో ఇలా గిరిజనులు సభ పెట్టుకుంటాం కేటీఆర్ గారిని ఆహ్వానిస్తే అక్కడ మీరు పర్మిషన్ ఇవ్వకుండా అనగదొక్కుతున్నారు. ఏదైనా ఒక బాల్ను గోడకేసి కొడితే అది 2 రేట్లు రిటర్న్ వస్తుంది. కాబట్టి మీకు అంతకన్నా ఇంకా ఉధృతంగా ఒక ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలతోని పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇప్పుడు ఆ రైతులను బేషరతుగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల అరెస్టులను